ఈ కవులందరూ కూడా ఏదో చెప్తారండి, వాళ్ళు ఏదో వాళ్ళ విషయాలు వాళ్ళు రాసుకుంటారు, సామాన్యుడి గురించి ఆలోచించలేదు అనేది ఒకటి ఉంది, లోకాపవాదం ఈ పద్య కవుల మీద. దానికి చెప్పుల మీద పద్యం చెప్పమన్నారండి ఆయన్ని. చెప్పుల మీద పద్యం చెప్పడం ఏమిటి అవధానంలో, శతావధానంలో? పోనీ రామపాదుకుల మీద చెప్పండి అంటే పర్వాలేదండి, మా గురుపాదుకుల మీద చెప్పండి అంటే పర్వాలేదు, చెప్పుల మీద పద్యం చెప్పమన్నారు. చెప్పమంటే వీళ్ళు ఏం చేయాలి? ఓ కంద పద్యమో పోనీ ఓ శేష పద్యమో ఏదో చెప్పచ్చు. అలా కాదు, లయగ్రాహి అనే ఒక వృత్తాన్ని తీసుకున్నారు. లయగ్రాహి అనేటువంటి ఒక వృత్తాన్ని తీసుకుని దాంట్లో చెప్పులు, దాన్ని వర్ణించటం కాదు, చెప్పుల యొక్క గొప్పదనం ఎలా చెప్పారంటే, ఎప్పసువుతోలైన ఉప్పునను వైచి బిగి చొప్పడగా ఎండనిడి కప్పుగొన కత్తిన్ చిప్పలుగ కోసి ముడులొప్పెసగవార రవ ముప్పతిల కుట్టనవి చెప్పులన నొప్పున్ సప్పముల కాటువడి తప్పుగొన జేయు మరి నిప్పుపై కాలిడిన నొప్పిగొన నీకన్ తిప్పలను ముండ్ల నగు ముప్పు నడిగించున్. ఇది ఇలా చెప్తారండి. అసలు ఆ వేగం ఏమిటి, ఆ ధార, ఆ పద్యము, అది చెప్పే విధానం. ఇది ఒక లయగ్రాహి అనే వృత్తాన్ని తీసుకుని చెప్పులు ఎలా కొట్టాలో చెప్పారండి వీళ్ళు. ఎప్పసుగుతోలైన, అది ఎద్ద, ఆవ, గేదె, మేక, ఏదైనా ఎప్పసుగుతోలైన దాన్ని ఎలా చేయాలంటే ఉప్పునను వైచి బిగి చొప్పడగా ఎండనిడి, దాని బిగంతా కూడా తగ్గి అది తేలికగా కోసేటట్టుగా ఉండేట్టుగా ఎండనిడి కప్పుగొన కత్తిన్, ఒక కత్తిని తీసుకుని చిప్పలుగా కోసి దాన్ని తగినట్టుగా దాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి ముడులొప్పెసగా, ముడులు ఒప్పు ఎసగా, ముడులొప్పెసగా, ఈ పదం కోసం రాత్రి 2 వరకు నేను తన్నుకున్నానండి. నిఘంటువులన్నీ చూశా. ముదులెప్పెసగే అనేటువంటి భావంతో ఉన్నదండి అక్కడ. అది అచ్చు కూడా పొరపాటు ఉంది. చూస్తే శబ్దరత్నాకరంలో లేదు, వేరే నిఘంటు చూస్తే లేదు. అది ముడులు, చెప్పు కుడుతున్నారు కదా, ముడులు కావాలి అని, ముదులు కాదు ముడులు అని నేను అనుకున్నాను. నేను ఒక పరిష్కారం చేసేది ఇక్కడ. ఆ ముడులు ఒప్పెసగా, ఒప్పి ఎసగా, అది ప్రకాశించాలటండి, అవి అందంతో ప్రకాశించాలట. కుడితే కుట్టు, వాటి ఎంత కళాత్మకత దాని గురించి చెప్తున్నాడు. చెప్పు కొట్టడంలో కళాత్మకతని చెప్పి వార రవ ముప్పతిల, అసలు ఆ వారం అనేటువంటి శబ్దాన్ని ఎలా వేసాడండి? అసలు వార అంటే వారే అని ఉంది మన పుస్తకంలో. నానా తల బగిలిందండి మొత్తం దీన్ని పట్టుకునేప్పటికీ. వార అంటే 8 పుంజముల నూలు అన్నాడు. అంటే అది మనం ట్రైన్ దారం అంటాం చూసారా, అట్లా 8 పుంజముల దారం, దాన్ని వాళ్ళు ఎలా వాడతారో దాన్ని తీసుకుని దాన్ని దేంతో చేయాలి? దాన్ని సప్పముల కాటువడి, సర్పము సప్పము అవుతుంది, సర్పాల కాటు పడకుండా దప్పుగొన చేయు మరి, తప్పుకుని వెళ్ళేటట్టుగా చేస్తుంది. నిప్పుపై కాలిడిన నొప్పిగొన నీకన్, మీరు ఎండల్లో పెడుతున్నా సరే, నిప్పు మీద కాలేసినా సరే ఏమీ మీకు ఇబ్బంది లేకుండా రక్షణ ఇస్తుందయ్యా. తిప్పలను ముండ్ల, నాకు తిప్ప అంటే చిన్న కొండ, గుట్ట, పెద్ద కొండ అనే అర్థం ఉంది. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు రాళ్ళు ములుకుల్లాగా ఉండి అవి గుచ్చుకుంటాయి, అట్లా అవి ఎక్కుతున్నప్పుడు కానీ ముండ్ల నగు, ఆ ముళ్ళల్లో పెడుతున్నప్పుడు కానీ అవి ముప్పు నడగించున్ అన్నాడు. ఇది లయగ్రాహి వృత్తం. ఈ లయగ్రాహి వృత్తంతో ఇంత పరమాద్భుతంగా చెప్పారు. ఇటువంటి ఈ మహానుభావుల యొక్క కవిత్వం గురించి చెప్పుకోవాలనంటే రసవత్తరంగా ఎంతసేపన్నా చెప్పచ్చు.